రక్షకుడును మన ప్రభునైన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ హృదయపూర్వక వందనములు. ఈరోజు దేవుని వాగ్దానము గలతీయులకు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయము 6వ వచనము. మరియు మీరు కుమారులై ఉన్నందున నాయనా తండ్రి అని మొర్రపెట్టు తన కుమారుని ఆత్మను దేవుడు మన హృదయంలోనికి పంపెను. హల్లెలూయా. మరి ఇక్కడ పౌలు గారు ఈ సంఘానికి, గలతీ సంఘానికి తెలియచేస్తూ ఉన్నారు. అయితే మనము దాస్యులమా స్వతంత్రులమా, దేవుని కుమారులమా కాదా అనేటువంటి విషయము ఇక్కడ మనకి తెలియచేస్తున్నారు. మరి దేవుడు మనల్ని ఎన్నుకున్నటువంటి రీతిగా మనము దేవుణ్ణి ఎరిగినటువంటి వారముగా ఉన్నాం కదండి. అయితే దేవునికి ప్రార్థన చేసేటువంటి విషయంలో చాలా ఎలా ఉండాలి అంటే మెలకువ కలిగి ఉండాలి. ఎలా పడితే అలా ప్రార్థన చేసేటువంటి వారముగా ఎప్పుడూ కూడా మనము ఉండకూడదు. దేవునికి మొర్ర పెట్టాలి అంటే మొట్టమొదటిగా మనలో దేవుని యొక్క ఆత్మ ఉన్నప్పుడు మాత్రమే మనం దేవునికి మొర్ర పెట్టగలుగుతాం. మరి పరిశుద్ధాత్మ దేవుడు యేసుక్రీస్తు వారి లోకాన్ని విడిచి వెళుతూ ఆయన ఒక మాట అన్నారు, నేను వెళితేనే కానీ ఆత్మదేవుడు ఆదరణ కలిగించడానికి మీ వద్దకు రాడు అని చెప్పి, యేసుక్రీస్తు వారు ఆరోహణమైనప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు ఈ లోకానికి వచ్చుట మనము చూస్తాం. ఆ యొక్క ఆత్మ మనలో నివసించినప్పుడు మాత్రమే, పరిశుద్ధ ఆత్మదేవుడు మనలో ఫలించినప్పుడు మాత్రమే మనము దేవునికి మొర్ర పెట్టగలుగుతాం. ఆ మొర్ర కూడా ఎలా పడితే అలా మనం మొర్ర పెట్టలేం. చాలామంది ఈ మాట ఉపయోగించారు, తండ్రి నా తండ్రివి నీవే ప్రభువా అని. అయితే మనము ఎలా మొర్ర పెట్టాలంటే దేవుణ్ణి తండ్రితో మనం పోల్చేటువంటి వారముగా ఉండాలి. అబ్బా తండ్రి అని మనము మొర్ర పెట్టేటువంటి వారముగా ఉండాలి. ఎప్పుడు మనం తండ్రి అనగలుగుతామంటే యేసుక్రీస్తు వారి యొక్క ఆత్మ లేదా పరిశుద్ధ ఆత్మ దేవుడు మనలో ఉన్నప్పుడు మాత్రమే తండ్రి దేవా అని చెప్పి మనము మొర్ర పెట్టగలుగుతూ ఉంటాం. మనము అలా మొర్ర పెట్టడానికి ఆత్మదేవుడు మనకి సహాయం చేస్తాడు. నార్మల్గా మనం ప్రార్థన చేద్దాము అని అంటే అది సాధ్యమయ్యే పని కాదు. ఒకవేళ మనం మామూలు ప్రార్థన చేసేస్తే అది దేవుని యొద్దకు చేరదు. ఎప్పుడైతే పరిశుద్ధాత్మ దేవుని యొక్క సహాయం తీసుకుంటామో, ఎప్పుడైతే ఆయనను కలిగి మనం ప్రార్థించగలుగుతామో మనకున్నటువంటి శక్తిని ఆయన అధికము చేసి మన యొక్క బలహీనతలన్నీ తొలగించి మన పట్ల తండ్రితో ఆయన ఏం చేస్తారు అంటే విజ్ఞాపనలు చేస్తుంటారు. యేసుక్రీస్తు వారి పైన విజ్ఞాపన చేస్తున్నట్టుగా ఆయనకి పరిశుద్ధాత్మ అయినటువంటి దేవుడు మన యొక్క విజ్ఞాపనలు ఆయనకి వినిపిస్తుంటారు, మూలుగుచు వినిపిస్తుంటారు. లేకపోతే మన యొక్క విజ్ఞాపనలు ఏమాత్రం కూడా పైకి అనేవి చేరు. కనుక మనకు సహాయం చేయడానికి పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడు. కనుక ఆయన ఉన్నప్పుడు మాత్రమే మనము మన యొక్క విజ్ఞాపనలు ఖచ్చితంగా దేవుని యొద్దకు వినబడేలా చేయగలుగుతాం. ఎప్పుడు కూడా ఆత్మ లేకుండా మనం ప్రార్థన చేయలేము. ఒకవేళ చేసిన ప్రార్థన అనేది దేవుని యొద్దకు చేరదు. కాబట్టి మనము ప్రార్థించేటప్పుడు పరిశుద్ధాత్మ దేవుని యొక్క సహాయం చేతే మనము ప్రార్థించగలగాలి. ఆ యొక్క ఆత్మ మనలో ఉందో లేదో మనము ఆలోచన చేసుకోవాలి. చాలామంది ఆత్మ లేనిటువంటి వారముగా ఈరోజు జీవిస్తున్నారు. ఆత్మను ఆర్పేసుకుని జీవిస్తున్నారు. ఆ దేవుని యొద్దకు వచ్చినప్పటికీ కూడా పాత జీవితానికే అలవాటు అవుతున్నారు. కాబట్టి మనం అట్టి రీతిగా కాకుండా ఉండనట్లు దేవుని యొక్క ఆత్మను కలిగి జీవించుదాం. దేవుని యొక్క ఆత్మను కలిగే ప్రార్థన చేద్దాం. దేవుడు ఆ యొక్క ఆత్మను మన హృదయంలోనే ఉంచాడు కనుక మన హృదయంలో చెడు ఆలోచనలకు తావు లేకుండా ఉండుటకు మనం దినము ప్రయత్నించేటువంటి వారముగా ఉండాలి. మనం ఎల్లప్పుడూ కూడా దేవుని పైన ఆధారపడేటువంటి వారముగా ఉండాలి. మన కుమారులమే కానీ మాత్రం కూడా దాసులము కాదు అనేటువంటి విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఆ పాపం అనే దాస్యం నుంచి విడిపించడానికి దేవుడు మనల్ని ఎన్నుకున్నాడు అనేటువంటి విషయం మనం జ్ఞాపకం చేసుకుంటే ఎల్లప్పుడూ పరిశుద్ధాత్మ దేవుని యొక్క సహాయం చేత మన జీవితాలను కొనసాగించుతాం. అటువంటి కృప దేవుడు మనకు అనుగ్రహించునుగాక. ప్రార్థించుకుందాం. పరిశుద్ధుడా, మహాగణుడా, గొప్పవాడా, మీకు స్తోత్రాలు ప్రభువా. అయా నిజమే పరిశుద్ధ ఆత్మదేవ, మీరు లేకపోతే మేము ప్రార్థించలేము ప్రభువా. మీరు లేకపోతే నా తండ్రి అబ్బా తండ్రి అని మేము మొర్ర పెట్టలేము. కనుక మీరు ఇచ్చినటువంటి మీరు మా హృదయంలో కొలువై ఉంచినందుకు మీకు స్తోత్రాలు.
తండ్రి అయినటువంటి దేవా మీకు వందనాలు ప్రభా. అయా ఎల్లప్పుడూ పరిశుద్ధాత్మ దేవుడు మాకు తోడుగా ఉంచి అయా తను మేము మునుపటి వాళ్ళ తప్పిపోకుండా ఉండినట్లు అయా నీలో నాయన బలముగా మమ్మల్ని ఎదిగించమని ఫలింపచేయమని ప్రార్థన వాక్యము దయచేసి నా ప్రభా అయా మాలో నాయన ఎల్లప్పుడూ ఉండుటకుని సహాయం దయచేయమని ప్రార్థన దయచేసి మీ పాదశాన్ని చేర్చుకోమని యేసయ్య అతి పరిశుద్ధ నామములో అతి మిక్కిలి వినయముగా బ్రతిమలాడి వేడుకుని పొంది ఉంచిన మా ప్రియ పరలోకపు మా కన్న తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్ ఎవ్రీవన్. మే గాడ్ బ్లెస్ యు ఆల్.